168 నా ప్రాణం నా సర్వం.
మన జీవితాలని పరీక్షించుకుంటూ దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందామా. 1 కొరింథీ రాసిన పత్రిక 11:24 నుంచి 28 వరకు అందరూ కలిసి చదువుతున్నాం. 1 కొరింథీలు 11:24 నుంచి 28 వరకు మనం కలిసి చదువుతున్నాం. చదువునా? And when he had given thanks and blessing, he said, "Take it, this is my body which is broken for you. This do in remembrance of me." The same manner also he took the cup and had supped, saying, "This cup is the New Testament in my blood. This do ye often drink it in remembrance of me. For as often as ye eat this bread and drink this cup, you show forth the Lord's death till he comes. Wherefore, whosoever shall eat this bread and drink this cup of the Lord unworthily shall be guilty of the body and blood of the Lord. But let a man examine himself, and so let him eat of that bread and drink of that cup." దేవుడు మనం చదువుకున్న వాక్య భాగాన్ని దీవించుగాక. ఈ వాక్య భాగం కూడా మనం ఆరాధనప్పుడు చూస్తున్నాం కదా. మనం ఇది చేసేది ఎందుకంటే ఆయనని జ్ఞాపకం చేసుకొని చేస్తున్నాం. అండ్ దెన్ ఇట్ ఆల్సో మనం ఈ వాక్యం జ్ఞాపకం చేసుకునేదంటే మనము పరీక్షించుకోవాలి. ఏ రీతిలో పరీక్షించుకోవాలా? ఆయన వాక్య వెలుగులో పరీక్షించుకోవాలా. ఆయనతో పోల్చుకొని పరీక్షించుకోవాలి. ఇంకా ఆయనని జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాన్ని వాక్య వెలుగులో పరీక్షించుకోవాలి. మనము ఉదయకాల సమయంలో ఆదికాండం నుంచి యోసేపు జీవితం ద్వారా చూసినాం కదా. ఆయన యోసేపు జీవితం నుంచి మనం 3 విషయాలు మధ్యాహ్న కాల సమయంలో దేవుడు సహాయపరిచినట్టుగా ఆయన వాక్యము ధ్యానించుకుందాం. మనకందరికీ తెలిసినట్టుగా యోసేపు కథ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. కథ అనలేదు నేను. దేవుని వాక్యంలో ప్రతి కథ కాదు. మనం పిల్లలకి కథ అని చెప్తుంటాం. వాటి వాస్తవంగా జరిగినది అవన్నీ వాక్యంలో చేర్చబడింది. యోసేపు జీవితాన్ని మనం చూస్తే మనకందరికీ తెలుసు. ఫస్ట్ యాకోబుకి ఎంతమంది పిల్లలు? క్వశ్చన్, యాకోబుకి ఎంతమంది పిల్లలు? మళ్ళీ ఒకసారి ప్రశ్న, యాకోబుకి ఎంతమంది పిల్లలు? రైట్. చాలా మటుకు మనం యాకోబు అనగానే 12 ట్రైబ్స్ అనుకుంటాం. బట్ హీ హ్యాడ్ 1 డాటర్. ఎవరు? దీనా. అండ్ దట్స్ ఒక ఎంటైర్ చాప్టర్ ఇస్ దేర్ ఫర్ దట్. చాప్టర్ కాదు, బట్ యా దేర్ ఇస్ సమ్ ఇన్స్టెన్సెస్ హ్యాస్ బీన్ రిటన్ అబౌట్ దీనా. యాకోబు వాళ్ళందరినీ మోసం చేసి పారిపోతాడు. వాళ్ళ మామ దగ్గరికి, లాబాన్ దగ్గరికి పారిపోతాడు. పారిపోయిన తర్వాత ఫస్ట్ ఆయన ఎవరిని కలుస్తాడు దానిలో? రేచల్. ఆయన రేచల్నే ప్రేమిస్తాడు. నేను చెప్పట్లేదు, దేవుని వాక్యంలో రాసి ఉంది. మీరు ఇంటి మీద చదవండి ఆదికాండం. నేను అన్ని వచనాలు చూపించబోయి కొన్ని వచనాలు చదివిస్తాను. ఫస్ట్ ఆయన ఎవరిని చూసింది? రాహేల్ని చూసిండు. ఆమెను ప్రేమిస్తాడు, ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ ఏమవుతుంది? ఆమె గురించి 7 సంవత్సరాలు దేవుని వాక్యంలో ఏమంటుంది తెలుసా? 7 సంవత్సరాలు కొద్ది దినాల్లాగా ఎగిరిపోయినాయంట. అంత ఇష్టం రాహేల్. ఎవరికి? యాకోబ్కి. కానీ ఏమవుతుంది? లాబాను మోసం చేస్తాడు. మోసం చేసిన తర్వాత నువ్వు నన్ను ఇట్లా మోసం చేస్తా ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ఎవరి గురించి 7 సంవత్సరాలు ఆయన వాళ్ళ మామని సేవిస్తాడు? ఎవరి గురించి? రాహేల్ గురించి. అంటే 14 సంవత్సరాలు ఆయన ఎవరి గురించి చేసింది? రాహేల్ గురించి. అంత ఇష్టం రాహేల్ అంటే. దేవుని వాక్యం కూడా చెప్తుంది, హీ లైక్ రేచల్ అండ్ లవ్డ్ రేచల్. సో ఆ రీతిగా
he never considered Leah as a wife. అర్థమవుతుందా మీకు? యాకోబుకి లేహ అంటే ఇష్టం లేకుండా, మీరు అట్టెట్లు అంటారండి. ఐడియలీ ఆమె ఆయన లిస్ట్లో లేదు, రాహేలో ఉండే. తర్వాత దేవుని వాక్యం చెప్తుంది ఏమని, అండ్ గాడ్ సా దట్ లేహా వాజ్ హేటెడ్. లేహ ద్వేషింపబడ్డ చూసి ఆయన గర్వం తెలుస్తుంది దేవుడు. అంటే దేవుడు తెలుసు ఏమని, యాకోబుకి లేహ అంటే ఇష్టం లేదని. ఈ రీతిగా చూస్తే ఆయన యాకోబు ఈ పార్షాలిటీ అనేది నడుస్తుంది. దిస్ పార్షాలిటీ, ఈ ఫేవరెటిజం ఏమైంది, దట్ క్రియేటెడ్ డిఫరెన్స్. ఆయన ఎప్పుడు ఆయన మిగతా పిల్లల్ని ఆయన పిల్లలుగా చూడలేదు, ఆయన ఉట్టి యోసేపుని ఎక్కువ ప్రేమించింది. మీకు అర్థమవుతుందా? బికాస్ ఆయన ప్రేమించింది, ఆయన సర్వ్ చేసింది 14 years రాహేల్ గురించి. సో రాహేల్ పిల్లల్నే ఆయన పిల్లలుగా ట్రీట్ చేయడం స్టార్ట్ చేసింది. తర్వాత ఇంకా వేరే పిల్లలు ఎట్లయినారో దేవుని వాక్యంలో ఉంది. అట్లాంటప్పుడు హీ ఆల్వేస్ ట్రీటెడ్ జోసెఫ్ యాజ్ హిస్ ఓన్లీ సన్ అండ్ ఎల్డర్ సన్ ఆల్సో. అందుకే ఆయన మిగతా పిల్లలంతా ఇష్టం లేకుండే. దేవుని వాక్యం చెప్తుంది, జేకబ్ లవ్ జోసెఫ్. దట్ లవ్ క్రియేటెడ్ హేట్రెడ్. ఆ ప్రేమ వాళ్ళ అన్నంలో యోసేపు గురించి ద్వేషం కలిగించింది. ఐడియలీ యోసేపు రోల్ ఏం లేదు దాంట్లో, వాళ్ళ అన్నం ద్వేషించడానికి. ఇంకొకటి నేను చెప్తాను మీకు. అయితే యోసేపు అంటే చాలా ఇష్టం యాకోబుకి. దాని తర్వాత మీకు అందరికీ తెలుసు ఏమైంది. 2 విషయాల గురించి యోసేపుని వాళ్ళు ద్వేషించారు. ఒకటి, వాళ్ళ నాన్న ప్రేమించిందండి చాలా. ఇంకొక విషయం ఏంటిది, కలర్. వాళ్ళని చూపిస్తాం. ఈ ప్రకారంలో ఏమవుతుంది మీరు అందరికీ తెలుసు. యోసేపుని ఏం చేస్తారు వాళ్ళు, చంపగలనుకుంటారు. ఇంకొకరు అంటారు చంపొద్దు, ఈయన మనం ఏం చేస్తాము, అమ్మేస్తామని అమ్మేస్తారు. ఆయన పోయి ఎక్కడ ఏ స్థానంలో ఉంటాడైనా ఫరో ప్యాలెస్లో ఉంటాడు. అది మీరు 39 చాప్టర్ చూడవచ్చు. 39 చాప్టర్లో యోసేపు ఐగుప్తుకు వచ్చిన తర్వాత అక్కడ వచ్చినప్పుడు యోసేపుకి బాధ్యతగా అప్పగిస్తారు. అప్పగించినప్పుడు ఏముండదు, అన్ని యోసేపు చేతిలో పెట్టిరంట. ఎవరు అక్కడున్న అధికారి ఏం పట్టించుకుంటాడు కాదంట. అంటే ఇక్కడ ఏం చూపిస్తుంది, మనకందరికీ బాధ్యత కావాలి. మీరు ఎక్కడన్నా తీసుకోండి, స్కూల్స్లో తీసుకోండి, ఆఫీస్లో తీసుకోండి, హూ వాంట్స్ టు టేక్ ఎ రెస్పాన్సిబిలిటీ, ఎవరి బాధ్యత తీసుకుంటారంటే అందరు చేతులు ఎత్తారు, అందరు చేస్తామంటారు. అది ఈజీ. కానీ ఆ బాధ్యతకి ఒక లెక్క ఉంటుంది. ఎవ్రీవన్ వాంట్స్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ, బట్ నో వన్ వాంట్స్ టు బి అకౌంటబుల్. అర్థమవుతుంది మీకు? నేను బాధ్యత తీసుకుంటా, కానీ నేను ఎవడైతే నన్ను ఏం అడగదు. నేను ఏం చేసినా నేను బాధ్యత, నా పని నేను చేసుకుంటూ పోతా, కానీ నన్ను ఎవరు ప్రశ్న అంటారు. అందుకే మీరు పిల్లలకి ఎవరికైనా ఫోన్ కొనిపిస్తే ఏమంటారు వాళ్ళు, కొనిపించిన కదా నీ పని అయిపోయింది, అక్కడికి ఏ ప్రశ్నలు అడగదు. ఏం చూస్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు అడగదు. ఆఫీసెస్లో కూడా అంతే, మందిరాలు కూడా చాలా మందికి అంతే. ఏంటిది, బాధ్యత ఇస్తాము కానీ మమ్మల్ని ఏం అడగదు. యోసేపు మనం ఎవరికి ఇస్తాము బాధ్యత, పదే ఎవరైతే నమ్మకంగా ఉంటారో, ఎవరైతే లెక్క అప్పగిస్తారో, ఏమని, అరే ఈ పని అయింది, ఇది అవసరం ఉంది, ఇంత ఖర్చు అయింది. నో వండర్ యోసేపుకి ఉట్టిగానే ఇయ్యాల వాళ్ళు బాధ్యత. గమనించిన తర్వాత ఇచ్చింటారు. ఆయన అన్ని చూసుకుంటాడేమో. ఎందుకు, ఫరో కళ వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు, మీరు ఇది చేయాలా అంటాడు. మనం చూసిన తర్వాత అంటే యోసేపు చాలా ముందు చూపుంది. ఆయన లెక్క అప్పగించే మనిషి, అందుకే ఆయన చేతులకు అన్నీ అప్పగించింది. ఏం పట్టించుకుంటావు కాదంట. దాని తర్వాత ఎవరు కన్నేసారు ఆయన మీద, పోతిఫర్ వైఫ్ ఆయన కన్నేస్తారు. ఆ పరిస్థితుల్లో యోసేపు స్పందన ఏందో ఒకసారి చదవండి. ఆదికాండము 39:10 చదవండి. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో దానిపైన 9. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్పమని దేనిని నాకు అప్పగింపకై ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందనని తన యజమాని భార్యతో అన్నాడు. యోసేపుకి ప్రతి ఒక్క స్వేచ్ఛ ఉండే పాపం చేయడానికి. స్వేచ్ఛ, ఫ్రీడమ్. ఎందుకు, ఆయన ఇంటికి దూరంగా ఉన్నాడు, వాళ్ళ అన్నలకు దూరంగా ఉన్నాడు. ఆ ఇంట్లో ఎవరు లేరు ఆ సమయంలో, ఎవరు లేరు. ఓన్లీ హీ అండ్ హిస్ వైఫ్. Potiphar's wife was there.
అట్లాంటి సమయంలో యోసేపు ఏమంటుండో, నేను ఫరోకి ఎదురుగా పాపం చేస్తా అంటలేడు, నీకు పాపం చేస్తా అంటాడు, మా తండ్రికి వ్యతిరేకంగా పాపం చేస్తా అంటాడు. అరే మా అన్నలకు ఎవ్వరు వ్యతిరేకంగా అంటారు. ఏమంటాడైనా దేవునికి వ్యతిరేకంగా అంటాడు. హౌ కెన్ ఐ డూ సచ్ ఎ గ్రేట్ వికెడ్నెస్ అగెయిన్స్ట్ గాడ్? సో దిస్ షోస్ దట్ యోసేపు ఆయన అట్లాంటి పరిస్థితుల్లో హీ వాజ్ డీమింగ్, ఆర్ ఆయన దేవునికి లెక్క చూస్తున్నాడు కానీ మానవునికి లెక్క చూస్తున్నాడు. ఐడియలీ అట్లాంటి పరిస్థితుల్లో ఒంటరితనం ఉన్నప్పుడు ఎవడు లెక్క గురించి ఆలోచించాడు. వెన్ యు ఆర్ అలోన్, మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనం చేసే అన్నిటికీ ఎవరికి లెక్క అప్పగించిన అవసరం లేదు. ఎస్, ఎందుకు ఎవరికి తెలియదు. కానీ యోసేపు ఎవరి గురించి ఆలోచించాడు? He thought about God and he said, he deemed all the accountabilities less and deemed God's accountability as greatest. అది కూడా ఎప్పుడు? ఒంటరిగా ఉన్నప్పుడు. మనమైతే అకౌంటబిలిటీ, ఈ అకౌంట్స్ ఇవన్నీ చదవాలంటే అందరి ముందు చదవడం అన్ని రిఫ్లెక్ట్ చేస్తాం. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు దేవుడి గురించి ఆలోచించాడు అట్లాంటి పరిస్థితుల్లో. అండ్ ఈయన ఎట్లాంటి పరిస్థితుల్లో ప్లెజర్ వాస్ కమింగ్ అండ్ ప్రెషర్ వాస్ దేర్. ప్లెజర్ ఉంది ఒక సైడ్, ఇంకొకసారి ప్రెషర్ వస్తుంది. దేవుని వాక్యం ఉన్నది అదా. నెక్స్ట్ వచ్చిన చదవనా 10వ వచనం. ఏం చేస్తున్నారు? దినదినం అంట. అండ్ మీరు దేవుని వాక్యంలో గమనిస్తే యోసేపు మొదటి ఉత్తరము ఆయన ఆఖరి ఉత్తరం ఉండే. జోసెఫ్ ఫస్ట్ ఆన్సర్ వాస్ హిస్ లాస్ట్ ఆన్సర్. ఆయన దినదినము ఇవన్న ప్రెషర్ చేస్తున్నాడని ఆ ప్రెషర్ వల్ల ఆన్సర్ చేంజ్ చేసుకోలేదు. మనము ఎన్నిసార్లు ప్రెషర్ వల్ల ఎన్ని మార్చినా మన జీవితంలో, మందిరాలు ఉండొచ్చు, మన ఆఫీస్లో ఉండొచ్చు, ప్రెషర్ వల్ల ఆయన ప్రెషర్ పెడుతుండు, ఊరికి దమ్ చేస్తుండు, కాల్ చేస్తుండు, మెసేజ్ పెడుతుండు, ఇది చేయమన్నాడు కాబట్టి నేను చేసిన అన్నాడు. బట్ జోసెఫ్ he didn't let pressure take control over him. దినము ఆమె విసిగించిందంట. సో హిస్ ఫస్ట్ ఆన్సర్ వాస్ హిస్ లాస్ట్ ఆన్సర్. ఆయన దినదినం చెప్తుందని మార్చుకోలేదు, సరే ఇది చేస్తాంలే అని అనుకోలేదు. ఏముండే? ఫస్ట్ ఆన్సర్ వాస్ హిస్ లాస్ట్ ఆన్సర్. ఇదే రీతిగా ఇంకొక మనిషిని ఇంకొక ఆమె దినదినము మరణం వరకు పీడ్చిందంట. తీయని న్యాయాధిపతులు 16 16 చదువు. ఆమె అనుదినము మాటల చేత అతనిని బాధించు అనుదినము తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణం విసిగి చావకోలేడు. నేను అనుకుంటా యోసేపు కూడా అంత విసిగించుంటాను. కానీ యోసేపు ఆయన ఏం చెప్పిండో ఫస్ట్ టైము దానికే ఆయన ఫిక్స్ అయి ఉన్నాడు, ఆన్సర్ చేంజ్ చేయలేదు. కానీ సంసోన్ ఏమైంది? ఫస్ట్ అంతా కొన్ని ట్రయల్స్ చేసిండు. ఆమె ఎంత విసుగు పెట్టిందంటే ఆయనకు చచ్చిపోవాలనిపించింది. ఎవరికి? సంసోన్కి. ఏం చేసిండు? ఆయన చెప్పేసింది. మనం అనుకుంటాం కదా, ఒక్క ఆన్సర్ చూడండి ఎంత డిఫరెన్స్ ఇస్తుంది. ఎస్ ఆర్ నో. యోసేఫ్ వాస్ హిస్ ఎస్ ఓన్లీ. హి డిడ్ంట్ చేంజ్ ఇట్. Samson's no became a yes. And then what did he say? ఆయన ఉత్తరం ఇచ్చిన తర్వాత ఏమైపోయింది? He lost his life. చూసినారా మనం ఇచ్చే ఉట్టి ఎస్ ఆర్ నో ఎంత దూరం తీసుకెళ్తుందో? అండ్ యోసేఫ్ ఇచ్చిన సమాధానం ద్వారా ఇట్ లేడ్ ఫౌండేషన్ ఫర్ హూమ్? ఫర్ హిమ్, ఫర్ పర్పసెస్ ఆఫ్ గాడ్ టు బి ఫుల్ఫిల్డ్ ఇన్ హిస్ లైఫ్ ఆర్ త్రూ హిమ్. ఏంటి? ఒక ఆన్సర్. మనం ఎన్నిసార్లు ఎస్ నుంచి నో నుంచి ఎస్ ఎన్నిసార్లు మారలేదు. బట్ యోసేఫ్ వాజంట్ లైక్ దట్. హీ స్టక్ టు హిస్ ఆన్సర్. ఆయన ఆన్సర్ జీవితానికి, ఎన్నో జీవితాలకి ప్రాణం వస్తుంది. ఒక ఆన్సర్. బట్ సంసోన్ ఆన్సర్, సంసోన్ వాజ్ ద లాస్ట్ ఇయర్. ఆయన ఆఖరి న్యాయాధిపతి. ఐడియల్లీ ఆయన అంత బాగా చేయొచ్చు, కానీ ఏం చేసిండు? గాన్. జోసెఫ్ డీమ్డ్ గాడ్స్ అకౌంటబిలిటీ దెన్ గ్రేటర్ దెన్ ఎనీథింగ్. మనం కూడా జీవితాల్లో మనం దేవుడికి లెక్క అప్పగించడము, మనం ఒంటరిగా ఉన్నప్పుడు నేర్చుకుంటాం చూడు. దట్ ఈస్ వెర్ వీ హ్యావ్ గెయిన్డ్ అండ్ వన్ సో మెనీ వార్స్. ఎప్పుడు? మనం ఒంటరిగా ఉన్నప్పుడు. అందరు ఉన్నప్పుడు మస్తు యాక్టింగ్ చేసుకోవచ్చు. అరే లెక్క అప్పగించడం కదా, అందరప్పుడు రెస్పాన్సిబిలిటీగా యాక్ట్ చేయడము, మళ్ళీ లెక్క అప్పగించడం అలా ఇంత అయింది ఇంత. అదే ఒక్కడిగా ఉన్నప్పుడు ఇంకా జోసెఫ్ ఏం చేస్తున్నాడు? ఆయన ఒక్కడిగా ఉన్నప్పుడు దేవునికి లెక్క అప్పగించడం నేర్చుకున్నాడు. అది మనం నేర్చుకోవాలి. అకౌంటబిలిటీ. ద ఫస్ట్ వన్ ఈస్ అకౌంటబిలిటీ టు గాడ్.
he deemed accountability to God greater than anything else in his life. ఒకవేళ మనం అనుకుందాము యోసేపు ఆ పాపానికి లొంగిపోయినాడు అనుకోండి, ఏమవుతుండే? ఆయన జీవితాంతం బానిసంగా ఉంటుండే. He would have been a slave for the pleasures of sin. ఆయన బానిసంగా వచ్చింది ఒక పర్పస్, కానీ ఆయన వచ్చిన తర్వాత ఉండేది ఏమవుతుంది? స్లేవ్. He would have been a slave for sin for his entire life. ఏమవుతుండే? దేవుని పర్పస్ ఏముండేనో that would have been buried. ఎక్కడ? when the moment he sinned. మా క్వశ్చన్, అందరికీ ఒక ప్రశ్న, నాకు కూడా ప్రశ్న, ఆర్ వి డీమింగ్ మన జీవితాల్లో దేవునికి లెక్క అప్పగించడము మనం ఒంటరిగా ఉన్నప్పుడు చూస్తున్నామా లేదు? అందరు ఉన్నప్పుడు కాదు, ఒంటరిగా ఉన్నప్పుడు. వై? గాడ్ ఈస్ వాచింగ్ us. We are in his presence. He is an omnipresence God. ఆయన సర్వాంతర్యామి, అన్ని దగ్గర ఉంటాడు. That is what Joseph realized, that God's presence he is doing. If he had to do, he had to do in the presence of God, not in the absence of man. ఆయన చేస్తే, పాపం చేస్తే మానవుడు లేనిసలుగా దేవుడు చూసినప్పుడు చేయాల్సిందే, కానీ he didn't do that. ఆయన ఇచ్చిన సమాధానం ఏమైంది? ఇట్ లేడ్ ఫౌండేషన్ ఫర్ ద సర్వైవల్. ఇజ్రాయెల్ 11 ఏమైనా ట్రైబ్స్ అక్కడ ఉన్నాయో అవన్నీ సర్వైవల్ కోసం రీజన్ అయింది. ఒకటే ఆన్సర్, ఆయన ఒక్క యాక్షన్కి ఇచ్చిన సమాధానము, ఆయన వైఖరి ప్రాణాన్ని పోసింది మిగతా అందరికీ. ఇట్ లేడ్ డౌన్ ఫౌండేషన్స్ ఫర్ సో మెనీ లైఫ్స్. వన్ ఆన్సర్, ఒకటే సమాధానం. మనం కూడా ఈ లోకంలో లెక్క పంచడం తప్పించుకోవచ్చు, అన్ని ఏమంటారు, దాన్ని తప్పించుకోవచ్చు, దాని నుంచి విడిపించుకోవచ్చు, ఏదో ఒకటి చేసుకోవచ్చు, దొంగ లెక్కలు చూపించి ఏదో చేసుకోవచ్చు. కానీ ఒక దినం వస్తుంది, దేవుడు వాక్యం ఏం జ్ఞాపకం చేసుకుంది? What does God word remind us? Each of us will give account. And దేవుడు ప్రతి ఒక్కరి లెక్క అడుగుతాడు. అందుకే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఉపమానాలన్నింటిలో తలాంతులు ఇస్తాడు. ఆయన పనిలో ఏమడుగుతాడు? యాస్ లెక్క అడుగుతాడు అందరూ. ఏం చేసినావు మనం అడుగుతాడు దేవుడి వల్ల. ఈచ్ ఆఫ్ us are liable for what we have done and accountable to God. మనం అకౌంటబిలిటీ మనం ఒంటరిగా తను నేర్చుకున్నప్పుడు యోసేఫ్ వలె, దట్స్ బ్రింగ్స్ సో మచ్ గ్లోరీ టు గాడ్. ఫస్ట్ ఏంటిది? యోసేఫ్ జీవితంలో ఏం నేర్చుకున్నాం మనం? అకౌంటబిలిటీ టు గాడ్. అండ్ గాడ్ విల్ నాట్ లీవ్ ఎనీవన్. అది గుర్తుపెట్టుకోండి. దేవుడు ఇవ్వదు, అందరూ అడుగుతారు క్వశ్చన్స్. మాకు కార్పొరేట్స్లో కోచింగ్ టైప్స్లో ఓపెన్ క్వశ్చన్స్ అని అంటారు. అంటే ఏంటిది? క్లోజ్ క్వశ్చన్స్ కాదు. డిడ్ యూ డూ దట్ అంటే ఎస్ ఆర్ నో అంటారు. కానీ ఓపెన్ క్వశ్చన్స్ అంటే వాట్ హ్యావ్ యూ డన్, వేర్ హ్యావ్ యూ బీన్, ఇవన్నీ ఏంటిది? ఎక్స్ప్లెనేషన్ క్వశ్చన్స్. అందుకే ఫస్ట్ క్వశ్చన్ ఏమడుతారు ఆదాంని? వేర్ ఆర్ దౌ? ఆదాము మనల్ని కూడా అడుగుతాడు, వేర్ ఆర్ దౌ, వాట్ హ్యావ్ దౌ డన్. అకౌంటబిలిటీ ఈజ్ మ్యాండేట్ ఫర్ ఎవ్రీ వన్. ఫస్ట్ యోసేఫ్ జీవితంలో మనం నేర్చుకునే ఫస్ట్ విషయం ఏంటిది? ఆ అకౌంటబిలిటీ టు గాడ్. మనం అన్ని అకౌంటబిలిటీ కన్నా దేవుని అకౌంటబిలిటీ మనం ప్రయారిటీ ఇచ్చినాం అనుకో, మనం ఎక్కడున్నా మనం దేవుడికి లెక్క అప్పగించాలని చేస్తాం. ఎక్కడున్నా ఫస్ట్. సెకండ్, ఆదికాండము 40:6-7 చదువుతారు. తెల్లవారినప్పుడు యోసేపు వారి యొక్కకు వచ్చి వారిని చూడగా వారి చిన్న శాంతులై ఉండేది. అది ఎందుచేత నేడు మీ ముఖంలో చిన్నపోయి ఉన్నవని తన యజమానుని ఇంట తనతో కావలి ఉన్న పలు ఉద్యోగస్తులను అడిగింది. అందుకు వారు, మేము కలలు కంటిమి, వాటి భావం చెప్పగల వారు ఎవరు లేరని అతనితో అనగా, యోసేపు వారిని చూచి, భావంతో చెప్పడం దేవుని ఆధీనమే కదా. ఇక్కడ యోసేఫ్ ఎక్కడ ఉన్నాడు? ఆయన ఎప్పుడు ఇది అయిన తర్వాత, ఇన్సిడెంట్స్ అయిన తర్వాత ఏమైతుంది అంటే పారిపోతాడు అక్కడి నుంచి. ఆయన మీద తప్పు ఆరోపణ వేస్తే ఎక్కడ ఇస్తారు ఆయన? ఐడియల్లీ ఇట్లాంటి సినారో దేవునికి నమ్మకం ఉన్నాడు. ఆయన ఏమంటారు, ఆయన ప్రణాళికలో భాగంగా ఉన్నప్పుడు ఏం రావాలో మనకి? యాక్చువల్లీ ప్రమోషన్ రావాలి. అదే కదా, మనం దేవునికి నమ్మకుండా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం మన జీవితాల్లో? ప్రమోషనే. కానీ ఈయనకి ఏమైంది?
హీస్ బిన్ లోవర్డ్ అగైన్. యాక్చువల్లీ ఆ ఇన్స్టెన్స్ అట్లాంటి పరిస్థితి ఎదుర్కొన్న వాళ్ళకి దేవుడు ఇమీడియట్గా ఏం చేయాలి? ఫరో స్థానంలో ఇచ్చేయాలి అక్కడ ఏదో ఒకటి. ఎక్కడ పోయినా యోసేపు ప్రెసెంట్. అక్కడ కూడా దేవుడు యోసేపుతో ఉండేనని దేవుడు వాక్యం చెప్తారు. నెక్స్ట్, ఐడియల్లీ ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్న మనిషి ఫస్ట్ ఏంటి, వాళ్ళ అన్నలో ఆయనని కోపం పెట్టుకొని ద్వేషం పెట్టుకొని ఆయనని కొట్టి ఇక్కడ వేసి అమ్మేస్తే ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఏమైంది, నేరాపరోపణ చేసి ఇక్కడికి వస్తుంది, ఇక్కడ పడేస్తుంది. అట్లాంటి మనిషి ఎట్లుంటాడు? యూజువల్లీ మోస్ట్లీ ఎప్పుడు సాడ్నెస్ వాళ్ళ ముఖంలో, ఎప్పుడు ఏడ్చుకుంటూ ఉండాలా, ఎప్పుడు ఇతరులను చెప్పుకుంటూ కూర్చుంటాడు. ఏమని? ఇది నా స్టోరీ, ఇది నా కథ, ఇది నా సాక్ష్యం. అట్లాంటి పరిస్థితులలో ఎవ్వరు పని కూడా చేయరు. యాక్చువల్లీ ఐడియల్లీ యూ మైట్ నాట్ ఈట్ ఫుడ్, యూ మైట్ నాట్ బీ ఫెయిత్ఫుల్ టు యువర్ రెస్పాన్సిబిలిటీస్ ఆల్సో. ఎందుకు? ఇట్లాంటి నేరారోపణ నా మీద జరిగిందని లోపలనే కృంగి ఉండడం. ఎక్స్ట్రీమ్ అయితే సూసైడ్ థాట్స్ వస్తాయి. ఎందుకు? ఏంటి దేవా ఇట్లాంటి పరిస్థితులు నాకు అనుమతించినావు? ఎందుకు? అక్కడేమో మా అన్నలు ద్వేషించాయి, ఇక్కడ నేను ఏం చేయకుండా నన్ను ఇక్కడ తెచ్చినావు, అక్కడ కూడా నేను ఏం చేయలేదు, నన్ను ఇక్కడ తెచ్చినావు. ఇట్లాంటి నమ్మకం ఉన్నా కూడా నువ్వు ఇట్లాంటి పరిస్థితులు నా జీవితాన్ని ఎందుకు అనుభవిస్తాను? అట్లాంటి థాట్స్ వస్తాయి. ఏడ్చుకుంటా కూర్చోాలి యోసేపు. ఇక్కడికి దేవుని వాక్యంలో ఎవరు బాధగా ఉన్నారని, వాళ్ళిద్దరు బాధగా ఉన్నారు. యోసేపు బాధగా ఉన్నారు దగ్గర. కానీ ఇంకొకటి మీరు గమనించారా, యోసేపు ఇవన్నీ పరిస్థితులని ఆయన చేసే పని మీద ప్రభావం చూపించలేదు. ఐడియల్లీ ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నైతే మనం ఊరంతా ఏడ్చుకుంటా సోది ముఖాలు వేసుకొని చేస్తుంటాం. ఎందుకు? అందరూ అడుగుతారు మనల్ని. మన పని చక్కగా చేయలేము, నమ్మకంగా ఉండలేము పనికి. ఎందుకు? మన హృదయం పట్టలేము. మన హృదయం ఏముంది? జరిగినంత ఉంది. అట్లాంటి పరిస్థితులలో మనకిచ్చిన బాధ్యతల్లో నమ్మకంగా ఉండడం చాలా కష్టం. వై? బికాస్ అది ఆల్రెడీ మనం తినేస్తుంది లోపల. కానీ అట్లాంటి పరిస్థితుల్లో యోసేపు ఎట్లున్నాడు? అక్కడ కూడా ఆయనకి ఇచ్చారు అన్ని బాధ్యత. దట్ సర్ప్రైజెస్. అక్కడ కూడా ఎవరికి ఇచ్చారు? ఆయనకి ఇచ్చారు బాధ్యత. ఆయన పట్టించుకోవాలి ప్రెసిడెంట్ కూడా. ఇంకా మనం దేవుని వాక్యంలో చూస్తే యోసేపు ఒక్కసారి ఏడ్చింది లేదు, నేను ఇంటికి పోతానన్న మాట లేదు. అట్లాంటి పరిస్థితులు ఆయన ఎవరైనా గమనిస్తారు? ఇతరులు గమనిస్తుడు. ఇతరులు దుఃఖంగా ఉండడం గమనించారు. అంటే ఆయన ఎంత పర్టికులర్ ఉన్నారు చూడండి ఆయన చేసే పనిలో. ఇతరులు ఫేసెస్ చూసి ఎందుకు వీళ్ళు ఇంత దుఃఖంగా ఉన్నారని అడుగుతున్నాడు. మనముంటే నీ బాధ ఇవ్వాలి, నా బాధ చెప్తారని మనలో ఏడిపిస్తాం కూర్చోబెట్టి. ఎందుకు? మన స్టోరీ అంతా చెప్పి ఏడిపించేస్తాం మనం. కానీ యోసేపు ఏంటి, వాళ్ళ ఏం వెళ్తున్నారో వాళ్ళ జీవితాల్లో వాళ్ళని అడిగి తెలుసుకొని మళ్ళీ కలభావం చెప్తాడు. ఈ తోపుగా మనకు ఉండాలి. దిస్ నో వే. ఆయన చేతులకు అప్పగించిన దాంట్లో నమ్మకం ఉండి ఏం చేస్తున్నాడు? ఆయనకి ఇచ్చిన బాధ్యత నెరవేరుస్తున్నాడు అంతే. ఈ అన్నిట్లో కూడా ఆయన పని మీద వైఖరి చేసుకోలేదు. ఆయన పని మీద ఆయన యాటిట్యూడ్ టువర్డ్స్ వర్క్ was same in the palace and same here in the present. ఇతరులు ఏం చూస్తున్నారో తెలియదు కానీ God was assessing how he was responding towards it. దేవుడు ఆయన ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయన వైఖరి ఎలా ఉందో దేవుడు చూస్తున్నాడు. మానవులేమో కానీ God was watching for sure. And at the same, not only God was watching, God was assessing him. ఆయన ఎట్లాంటి వైఖరితో ఎట్లా చేస్తున్నాడు పని అని చూస్తూ ఉన్నాడు దేవుడు. And what was Joseph doing? He was treating every assignment. అంటే ఆయనకి ఇచ్చిన ప్రతి ఒక్క పని దేవుడు ఇచ్చిన పనిలాగా చేస్తున్నాడు. He was treating every assignment as a task, as an assignment of God. అందుకే ఆయన ఏమైంది, అలా ప్యాలెస్లో అట్లే ఉంది పనికి వైఖరి, ప్రిజన్లో అట్లే ఉంది. సో నా క్వశ్చన్, ఆర్ వి ట్రీటింగ్, అంటే మనము దేవుడు ఇచ్చిన ప్రతి ఒక్కటి మనకు ఇచ్చిన టాస్క్, మన బాధ్యతలో ఆర్ వి ట్రీటింగ్ దెమ్ యాజ్ అసైన్మెంట్స్ ఆఫ్ గాడ్? అంటే దేవుడు ఇచ్చిన పనిలాగా దాన్ని ట్రీట్ చేస్తున్నామా? ఇక్కడ మన ఇంటర్లో కావచ్చు, మన ఆఫీసులలో కావచ్చు, మన మందిరాలలో కావచ్చు. మనం అనుకుంటాం వీళ్ళిచ్చిన బాధ్యత, వాళ్ళిచ్చిన బాధ్యత, నెత్తి తింటున్నారు, పని చేయి, నాకే ఇస్తారా పని చేయి, ఏడుపోకటి మళ్ళా ఏంది, ఎప్పుడు నాకే ఇస్తారా, ఎప్పుడు నేనే కష్టపడాలా? హూ నోస్, గాడ్ మైట్ బి వాచింగ్. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ అసైన్మెంట్స్ ఆఫ్ గాడ్ విచ్ గాడ్ ఇస్ ట్రైయింగ్ టు అసెస్. అంటే దేవుడు మనల్ని
ఎట్లా స్పందిస్తున్నామో మనకు ఫ్యూచర్లో దేవుడు ఏమన్నా బాధ్యత అప్పగిస్తామని మనకి ఇవన్నీ నేర్పిస్తుంటాడు దేవుడు. కానీ మనం ఏం చేస్తాము? ఎప్పుడు జరగడమే, ఎప్పుడు కొనగడమే. అందుకే మన పిల్లలు వీ హ్యావ్ టు టీచ్ అవర్ చిల్డ్రన్ దట్ దీస్ వాట్ ఎవర్ ద స్టడీస్ వాట్ దే డూయింగ్ ఆర్ అసైన్మెంట్స్ ఆఫ్ గాడ్. ఇఫ్ డోంట్ టెల్ దెమ్, అందుకే బికాస్ దే డోంట్ ట్రీట్ దట్ యాజ్ అన్ అసైన్మెంట్ ఆఫ్ గాడ్, దే డోంట్ ఎక్సెల్. వై డిడ్ యోసేపు ఎందుకు ఫలించింది అక్కడ? దేవుడిచ్చిన పనిలాగా చూసింది ఆయన. మనమైతే ఏం చేస్తున్నాం? జైల్లో ఉంటే దేవుడు మన సాక్ష్యం ప్రతి ఒక్కరు తెలుసు. ఏమని? ఒక ముట్టిని వేసేది నన్ను ఇక్కడ, లేకుంటే రోజు ఫాస్టింగ్ ప్రేయర్ పెడుతున్నాను. ఎందుకు? దేవుడు విడిపించాలని యూసెఫ్ చేసిందాగా. హీ నెవర్ డిడ్ దట్. హీ నెవర్ క్రైడ్, హీ నెవర్ మర్మర్డ్, హీ నెవర్ కంప్లైన్డ్. అండ్ హీ వాస్ ఫెయిత్ఫుల్ ఇన్ వాట్ హీ వాస్ డూయింగ్ అట్ దట్ ప్లేస్. నా క్వశ్చన్ ఒకటే, ఇంట్లో పని కానీ మందిరంలో పని కానీ మనం అవి దేవుడిచ్చిన పని బట్టిగా మనం చూస్తున్నామా లేదా? Joseph was treating them as assignments of God. అందుకే he was faithful and everything was being left into his hands. కానీ దేవుడు మనకి వాక్యం ద్వారా ఏం చెప్తారో ఒకసారి చదవండి. ఎక్లెసియాస్టిక్స్ 9:10. ఏమంటారు? ఎక్లెసియాస్టిక్ ప్రసంగి 9:10 చదవండి ఎవరన్నా. మరియు దుష్టులు క్రమంగా పంచిపెట్టబడి విశ్రాంతి నొందుటయు, న్యాయంగా నడుచుకున్న వారు పరిశుద్ధ స్థలములకు దూరంగా కొనుక్కోబడి పట్టణస్థల వల్ల మరోబడి ఉండుటయు నేను చూచితిని, ఇదియు వ్యర్థమే. ఇంగ్లీష్లో డిఫరెన్స్ ఉంది, ఒకసారి ఇంగ్లీష్లో చదవరా? whatsoever thy hand findeth, do it. తర్వాత ఏముంటది? తెలుగులో అటు ఇటు ఉండొచ్చు. డూ ఇట్ విత్ దై మైట్. నీ శక్తితో ఎట్లా చేయాలంటే మనం దేవుడు ఇచ్చిన పని, అది చదువైన ఉండొచ్చు, దేవుని మందిరంలో పని అయిన ఉండొచ్చు, ఉద్యోగరీత్యాలో బాధ్యత. ఎట్లా చేయాలంట? ఇంకొకటి చదవను. కొలస్సీ 3:23 చదవండి. ప్రభువు వలన స్వాస్థ్యము ప్రతిఫలంగా పొందుతామని ఎరుగుతాము కనుక మీరేమి చేసినానో అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడు. ఎవరు చేస్తారు? ఇప్పుడు యోసేపు చేస్తుండ్రు. ఎవరికి? ప్రభు నిమిత్తం చేస్తుండ్రు, మనుషుల రీతి కాకుండా. ఆయన ఎట్లా చేస్తుండ్రు? ఇంకొకటి చదవండి ఒకసారి. ఫిలిప్పీ 2:14. మీరు మూర్ఖమైన వక్రజన్మ మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులైన దేవుని కుమారులు ఉన్నట్టు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడు. ఏంటంట? సనుగులను, వితౌట్ మర్మరింగ్ అండ్ వితౌట్ కంప్లైనింగ్ వీ హావ్ టు డూ అవర్ వర్క్. ఎన్నిసార్లు కంప్లైంట్ చేయలేదు మన జీవితాలలో. సనుక్కుంటే ఎన్ని పనులు చేయలేదు, ఎక్కడైనా కావచ్చు. బట్ యోసేఫ్ జీవితంలో నో వేర్ యు సీ that he has been murmuring and complaining. He took every task and assignments of God. At the same time, the best example we can see is our Lord Jesus Christ. యేసు క్రీస్తు వారి భూలోకంలో ఎవరికి ఇష్టరీతిగా చేసాడు? తండ్రికి ఇష్టమే చేసాడు. మనవలు కాదు. People were hating him, but he was doing, whom was he pleasing? దేవుని. ఆయన అందుకే తండ్రిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు? సిలువలో కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. He was finishing the work of Father which was given to him on the cross. 12 సంవత్సరాలప్పుడు మన దేవుని ఆలయానికి వెళ్ళినప్పుడు ఏమంటారు? Am I not on my father's business అని ఉంటుంది దేవుని వాక్యంలో. So his business, he was completing the business on the cross. Everything. ఆయన తండ్రి లేకుండా, తండ్రికి వేరుగా ఏమి చేయలేదు. I and my father are one. అంటే యేసుక్రీస్తు ఏం చేసిండు? ఆయనకి ఇచ్చిన ప్రతి ఒక్క బాధ్యత, ఆయనకి అప్పగించిన పని ఏంటిది? తండ్రి చిత్తాన్ని చేయడం. He did it and he finished it faithfully and he treated it as assignment of God. అంత చేయాలి అనుకున్నాను. వెరీ ప్లీజెస్ అంటే దేవునికి ఇష్టంగా, మానవునికి ఇష్టం లేక దేవునికి ఇష్టంగా చేయాలి. నెక్స్ట్
ఇట్లాంటివన్నిట్లో ఏం చేస్తుండే దేవుడు యోసేఫ్ని దేని గురించి ప్రిపేర్ చేస్తుండు? ఇదంతా ట్రైనింగ్ సెషన్ యోసేఫ్కి. హీ వాస్ ప్రిపేరింగ్ హిమ్ ఫర్ అ బిగ్గర్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఈ టైం అన్నింటిలో ఆయనకి ఏమేమి నేర్పిస్తున్నాడు దేవుడు. యోసేఫ్ ఏమేమి అవసరం ఉండొచ్చు ఈ 7 సంవత్సరాలలో, అంటే 7 సంవత్సరాలు ఫ్యామిలీని 7 సంవత్సరాలు ఫలించిన హార్వెస్ట్, ఆ 14 సంవత్సరం ఇట్లా ఏమేమి అవసరం ఉన్నాయో దేవుడు ఆయనకి నేర్పిస్తూ ఉన్నాడు. మనకేం తెలుసు దేవుడు మనకేం నేర్పిస్తున్నాడు? మనకి ఇచ్చిన బాధ్యతలు మనం నమ్మకంగా ఉంటున్నామా? అండ్ దేవుడికి చేసినట్టు చేస్తున్నామా? దట్స్ అ క్వశ్చన్. ఆర్ వీ హ్యావ్ టు ఎగ్జామిన్. ఆఖరి 3వ ఒకటి ఆదికాండము 40 అధ్యాయము 8వ వచనం చదవాలి. 48. అందుకు వారు, మేము కలలు కంటిమి, వాటి భావము చెప్పగల వారెవరూ లేరని అతనితో అనగా, యోసేపు వారిని చూచి, అదిగా సారీ 41:16 చదవండి. సారీ. అతడు తెలిపిన భావము మంచిదని భక్షకారులు అధిపతి చూచి అతనితో ఇట్లనెను, నేనును కలకంటిని, ఇదిగో తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా తల మీద ఉండేవి. 41. యోసేపు నా వల్ల కాదు. చాలు. ఈ మాట ఎప్పుడు అంటాడు తెలుసా? మీకు చదివిన తర్వాత ఏమన్నాడు? ఫస్ట్ మాట ఏంటిది? నా వల్ల కాదు. ఇంకోటి వర్షన్ ఇట్ ఈస్ నాట్ ఐ, ఇట్ ఈస్ నాట్ మీ అంటాడు. ఏ పరిస్థితులు అంటాడో చెప్తాడు. ఫరోకి కళ వస్తుంది. ఆ కళ వచ్చినప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ ఒక కళ వస్తుంది, దాని తర్వాత మళ్ళీ మెలుకుంటాడు, మళ్ళీ ఇంకో కళ వస్తుంది. మీకు అందరికీ తెలుసు ఆ కళ లేదు. ఇప్పుడు ఏమైంది? అందరినీ అప్రోచ్ అవుతుంది, ఎవ్వరు ఆ కళ భావము చెప్పలేరు. ఇక్కడన్నా దేవుడు ఫరోకి గుర్తుంది, దానియేలు పరిస్థితుల్లో ఆయన గుర్తులేదు. ఆ రాజుకి గుర్తులేదు. గుర్తు లేకుండా అందరికీ ఆయన నా కళ ఎవరని చెప్పకుండా చంపేస్తాడు. ఇక్కడేమో గుర్తుంది. గుర్తుండి ఏమంటాడు? ఎవరు చెప్పలేకపోతున్నాడు. సో ఐడియలీ ఇట్లాంటి పరిస్థితుల్లో యోసేపు ఏంటంటే అప్పటికే ఇన్ఛార్జ్, ఆయన ప్రిజన్ ఇన్ఛార్జ్. ఇట్లా ఫరోకి కళ్ళు వచ్చిందని తెలిసి ఉంటుందా? తెలిసి ఉండకపోవచ్చా? ఆబ్వియస్లీ తెలిసి ఉండొచ్చు, న్యూస్ వచ్చిండొచ్చు, అరే ఇట్లా ఫరో కళ్ళు వచ్చిందంట అని. కానీ అప్పుడు లోపల యోసేఫ్కి కళ్ళకు భావం చెప్పే ఎక్స్పీరియన్స్ ఉందా లేదా? అప్పుడే ఒకటి చెప్పిండు వాళ్ళు, అవునా? ఐడియలీ ఆయన తొందరపడలేదు యోసేఫ్. ఫరోకి చెప్పండి, నేను ఇప్పుడే ఒకటి కళ ఎప్పుడే చెప్పినా అది పక్కా 100% నెరవేరేది, నన్ను తీసుకెళ్ళాను అన్నాడా? ఎడిట్ సేదా చెప్పలే ఆయన ఫరోకి. అట్లా హీ వెయిటెడ్ ఫర్ గాడ్స్ టైం. అప్పుడు ఆయన ప్రాణదాయకుడు మర్చిపోయినప్పుడు యోసేఫ్కి శోధన ఉండే ఏమని, అరే ఫరో దగ్గరికి ఇప్పుడు వెళ్ళొచ్చు నేను, అరే నేను కళ్ళ చెప్పినాను. హీ డిడ్ంట్ డూ దట్. దేవుని సమయం గురించి ఆయన వేచున్నాడు. దాని తర్వాత అప్పుడు ఎవరు జ్ఞాపం చేసుకుంటాడు? ఆ ప్రాణదాయకుడు జ్ఞాపం చేసుకుంటాడు. మీరు చదివితే అప్పుడు చెప్తాడు యోసేఫ్ చెప్పిన తర్వాత యోసేపు రెడీ అయ్యి ఫరో దగ్గర ఉంటాడు. ఇప్పుడు ఐడియల్లీ ఫరో అడుగుతాడు, ఐ హర్డ్ దట్ యూ ఇంటర్ప్రెట్ డ్రీమ్స్. ఫస్ట్ ఆన్సర్ ఏముండాలి యోసేఫ్? ఎస్. హిస్ ఆన్సర్ షుడ్ హ్యావ్ బీన్ ఎస్, బట్ హీ డిడ్ంట్ సే దట్. ఏమన్నాడు? ఇట్ ఈస్ నాట్ ఐ అంటాడు. ఐడియల్లీ హిస్ ఆన్సర్ షుడ్ హ్యావ్ బీన్ ఎస్. యాక్చువల్లీ ఏం చెప్పేది అంటే ఆయన వాళ్ళ అన్నలు ఎందుకు ద్వేషించారు? ఆయన కళల గురించి లెట్ హిమ్ టు ద ప్లేస్ వేర్ హీ ఇస్. ఏం తెలుసు ఫరో నీకు? నేను వచ్చిందేటి కళల గురించి. మా అన్నది నన్ను కళలు కన్నది కాబట్టే, అరే ఓ కళలు అంటాడు వస్తున్నాడు, నన్ను వేసించి నన్ను ఇంటికి పంపించారు. ఇంటికి పంపిస్తే మళ్ళీ నేను ఇక్కడ ప్రిజన్లో ఉండే ఆడ కూడా నేను కళల భావం చెప్పిన. మీకేం తెలుసు ఫరో నా ఎక్స్పీరియన్స్ గురించి అన్నాడా? ఏమన్నాడు? ఇట్ ఈస్ నాట్ ఐ, నేను కాదు అన్నాడు. మనం ఉంటే ఏం చెప్పేటోళ్ళం? లేక మౌకా దొరికింది ఏమని? టు ప్రెజెంట్ మై కేస్ ఇన్ ఫారో. అంత పెద్ద ఫారంలా అంతమంది సైనికులు, అందరు మై వైస్ మెన్లో నా జీవితం గురించి చెప్పుకునే అవకాశం దొరికిందని ఫరో ముందు ఏం చెప్పేటోళ్ళం మనం? మొత్తం ఏడ్చేటోళ్ళం కూర్చొని, ఫరో ఫస్ట్ నువ్వు కళ నీ కళ నువ్వు చెప్పకు, నువ్వు ఫస్ట్ నా బాధ ఏమని? నన్ను మా అన్నలు ద్వేషించి అన్యాయాన్ని వీడికి పంపించారు. వీడికి పంపించిన తర్వాత ఏం చేసారు?
మళ్ళీ నన్ను ఇక్కడ పెడితే, నువ్వు ఇక్కడ ప్యాలెస్లో పెడితే ఒక ఆమె మళ్ళీ నన్ను మోసం చేసి అన్యాయంగా నన్ను ఎక్కడ వేసారు? జైలు వేసారు. జైలు వేసడం కాకుండా జైలు వేసారు. ఇప్పుడు ఏం చేయాలి దేవా? ఇది నా పరిస్థితి అని ఏం చేస్తున్నాం? మొత్తం ఏడ్చేటోళ్ళం మేము, కన్నీళ్ళు వార్చుకుంటూ ఏం చేస్తున్నాం? మనం ఏడ్చుకోవడం కాదు, చుట్టుపక్కల ఉన్నందరూ ఏడ్చుకోవాలి. ఏమని? ఇట్లాంటి ఘోరమైన పరిస్థితులు లేదు, ఇంత అన్యాయం జరిగింది ఆయనకి, ఇన్ని సంవత్సరాలు లేడ ఫరో, ఇక్కడ వేస్ట్ అయిన సంవత్సరాలు ఏమంటుండే? మొత్తం ప్రజలందరూ ఏమంటుండే? ఫరో ఫస్ట్ ఈ మనిషి నీటికి పంపించండి. ఏడికి? వాళ్ళ ఆయన ఇంటికి పంపించండి. మన మీద అట్లా అంటుండే. పక్క ఫరో ముందు ఏడ్చి 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 అందరిని ఏడిపిస్తుండే చుట్టుపక్కల. ఫరోకి వచ్చిన కళ కూడా మర్చిపోతుండే మన బాధలేని. అట్లా వేసుకోవాలి మనమైతే. బట్ వాట్ వాస్ జోసెఫ్ డూయింగ్? ఫస్ట్ థింగ్, అండ్ ఇట్ ఈస్ నాట్ ఐ అంటాడు, తర్వాత గాడ్ అంటాడు. ఇఫ్ యూ రీడ్ ఇన్ ద సెంటెన్స్, ఇట్ ఈస్ నాట్ ఐ, గాడ్ అంటాడు. ఆయన జైల్లో కూడా అదే అంటాడు, డజంట్ ఇంటర్ప్రిటేషన్స్ బిలాంగ్ టు గాడ్ అంటే. యోసేపు ఏంటిది? ఆయన అనుభవం మీద ఆయన ఆధారపడట్లేదు. మనమైతే ఏం చేస్తాం? ఆ జైల్లో ఉన్నప్పుడు ఒక బుక్ రాసి రిలీజ్ చేస్తాం. ఫరో ఫస్ట్ నా బుక్ చదవమంటారు. ఆయన అనుభవం మీద ఆధారపడి, ఎవరి మీద ఆధారపడి? గాడ్. మనం ఎన్నిసార్లు మన జీవితాల్లో మనం అనుభవం మీద ఆధారపడి చేసిన వెళ్ళునే, దేవుణ్ణి అక్నాలెడ్జ్ చేయని పరిస్థితి వెళ్ళునే. ఇట్ ఈస్ నాట్ ఐ అంటాం ఎప్పుడన్నా. కష్టం. ఇట్ ఈస్ ఐ అంటాం మనమైతే. ఫరోకి ఏమంటాం? ఫరో యూ ఫౌండ్ ద రైట్ పర్సన్, ఇట్ ఈస్ ఐ whom you are looking for. But change in the statement of Joseph, it is not I antaru. What does it show? Acknowledging God, attributing to God. First thing we've seen, accountability to God. Second thing we've seen, assignments of God. Third thing, attributing and acknowledging to God. అట్లాంటి పరిస్థితుల్లో యోసేపు ఏం చేస్తున్నాడు? దేవుడికి కనెక్టిస్తున్నాడు. దేవుని దేవా నేనున్నా అంటే నీ వల్లనే ఉన్నా. నేను ఒకవేళ కలల భావం చెప్పగలుగుతున్నా అంటే నీ వల్లనే చెప్పగలుగుతున్నాను, నీ జ్ఞానం వల్లనే చెప్పగలుగుతున్నాను. యోసేపు వల్ల ఏమైంది? I think because of this, we also know that everyone forgot him. God remembered him. సరైన సమయంలో జ్ఞాపకం చేసుకోండి యోసేపు. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలో అప్పుడే జ్ఞాపకం చేసుకోండి. నాట్ బిఫోర్, నాట్ ఆఫ్టర్. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ హిస్ ఎక్స్పీరియన్స్, ఆయనకి అప్పుడు లోపల కళల భావాలు తెలుసు. ఆయన కళ మీకు తెలుసా? యోసేపు ఫస్ట్ టైం కళలు కన్నప్పుడు ఆయనకు భావం తెలియదు. వాళ్ళ అన్నలకు భావం తెలిసి ఆయన పంపించారు. యోసేపు ఎక్కడికి? ఐగుప్తుకు పంపించారు. ఎందుకు? ఆయన కళలు నెరవేర్చడానికి. అట్ దట్ పాయింట్ యోసేపుకి అసలు తెలియదు, కళల భావాలు తెలియదు, ఏం తెలియదు. ఇప్పుడు ఈయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ఇన్స్పైట్ ఆఫ్ దాట్ ఆయన అనుభవం మీద ఆధారపడింది. ఆల్ హిస్ ఎక్స్పీరియన్స్, he should have been so proud of his experience, but he was never. But he was acknowledging God, first God in his life. But with his response, what happened? ఏమైంది ఇట్లాంటి వైఖరి వల్ల? మనం చాలా మటుకు అనుకుంటాం కదా, రూత్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్ దట్ ద నేషన్ ఆఫ్ జూయిష్ నేషన్ డిడ్ నాట్ పెరిష్. అవునా? చాలా మంది. బట్ బికాస్ ఆఫ్ జోసెఫ్, వాట్ హ్యాపెండ్? ది ఎంటైర్ ట్రైబ్స్ హావ్ సర్వైవ్డ్. ఏ గోత్రం నుంచి రావాలి యేసు ప్రభు? యూదా గోత్రం. యూదా గోత్రం ఏడుంది? కరువులో ఉంది. ఎక్కడుంది? ఇఫ్ జోసెఫ్ వుడెంట్ హ్యావ్ డన్ వాట్ హీ హ్యాడ్ డన్, వుడ్ హావ్ పెరిష్డ్. కరువు మొత్తం లోకమంతా ఉంది, ఐగుప్తులో ఒక్కటి లేదు. యోసెఫ్ ఎక్కడ ఉండో అక్కడ లేదు కరువు. బికాస్ జోసెఫ్ బికేమ్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ది కమింగ్ ఆఫ్ మెస్సయా. యోసెఫ్ అయిన వల్ల ఎవరు దీవించబడి, నాట్ ఓన్లీ ద సర్వైవల్ ఆఫ్ ద మెస్సయా ఆర్ ద ట్రైబ్ ఆఫ్ మెస్సయా, బట్ ద సర్వైవల్ ఆఫ్ ఎంటైర్ నేషన్. ఆల్ ది ఎర్త్ వాస్ దేర్. అండ్ మీరు జాగ్రత్తగా గమనిస్తే, మనం యోసేఫ్ జీవితం చాలా చూసుకోవచ్చు. మీరు జాగ్రత్తగా గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారి భూలోకంలో ఉన్నప్పుడు ఆయన తల్లిదండ్రుల పేర్లు ఏంటి? లోక శరీరం పేరు యోసేపు, మరియా. అండ్ ఇఫ్ యు సీ అట్ ద బర్త్, గాడ్ చూస్ ద నేమ్ ఆఫ్ జోసెఫ్. అండ్ హిస్ డెత్ ఆల్సో, చనిపోయిన తర్వాత ఎవరు తీసుకెళ్ళారు బాడీని? God
honored Joseph. We don't know the reasons. Devun Vakyam mention levu, but this is the only reason which I could come saying that he honored Joseph so much that survival of the tribe of Judah or the 12 tribes were because of Joseph. ఇక్కడ ఉండే ఆయన ఒక్క ఆన్సర్ మీద చూడండి ఎంత ఉందో. ఇఫ్ హీ వుడ్ హావ్ కమిటెడ్ దట్ సిన్, ద సర్వైవ్, దేవుడు ఎట్లా యేసుక్రీస్తు దేవుడు హీ వుడ్ హావ్ ఫుల్ఫిల్ హిస్ ప్లాన్, బట్ జోసెఫ్ వుడ్ హావ్ బికేమ్ వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ ద పెరిషింగ్ ఏమో తెలియదు మనకు. He comes from the tribe of Judah, and Judah plays a main role in the ఏమంటారు దాన్ని in the forgiveness or in the process of they being united. Yes, యూదానే ఏం చేస్తాడు, యాకోబు చెప్తాడు, రూబెన్ చెప్తే ఒప్పుకోడు యాకోబు, కానీ యూదా చెప్తాడు ఏమని, నేను వెళ్తా, నేను తీసుకొస్తా అన్నప్పుడు యాకోబు ఏమంటాడు, ఓకే అంటాడు. దెన్ Judah goes and speaks. That is when Joseph break down. యోసేపు ఏడ్చేస్తాడు యూదా మాట్లాడేందుకు. ఏమంటాడు, బెంజమిన్ పంపి నన్ను ఉంచుకుంటాడు. That moved Joseph's heart. And who did that? This is the same thing what Christ has done for us. He took our place. And Judah and first king, the first king of Israel was Saul, second king was David. First ఎవరు అనాయింట్ చేశారు తెలుసా డేవిడ్ని? ట్రైబ్ ఆఫ్ జూడా. అండ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ ట్రైబ్ ఆఫ్ జూడా వాస్ ఫెయిత్ఫుల్. రెవల్యూషన్లో చూస్తాం ఇట్స్ లయన్ ఆఫ్ జూడా. ఎక్కడి నుంచి ఇవన్నీ ఎప్పుడు వస్తుంది? Joseph became one of the reasons for the survival. He became one of the reasons for Messiah to come into this world. ఇది చాలా చూసుకోవచ్చు మనం దేవుడి వాక్యంలో నుంచి, యోసేపు జీవితం నుంచి. కానీ దేవుడు జ్ఞాపకం చేసిన ఏంటి మనకు 3 విషయాలు. అకౌంటబిలిటీ టు గాడ్. ఆర్ వి డీలింగ్ అంటే మనం దేవునికి బాధ్యత తీసుకుంటాము, కానీ బట్ ఆర్ వి రెస్పాన్సిబుల్ ఇనఫ్ ఆర్ అకౌంటబుల్ టు గాడ్. అండ్ యోసేపు ఎప్పుడు అకౌంటబిలిటీ ఆలోచించాడో, ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచించాడు, అందరు ఉన్నప్పుడు కాదు. ఒంటరిగా ఉన్నప్పుడు హీ డీమ్డ్ ఆల్ ది అకౌంటబిలిటీ ఈస్ లెస్ అండ్ ది అకౌంటబిలిటీ టు గాడ్ గ్రేటర్ దాన్. when he had liberty to sin, he didn't sin, but he thought about God. మనం ఒంటరిగా ఉన్నప్పుడు least we think about God. And last word లేదు, least లేదు, last లేదు, మళ్ళా we forget God. Secondly, assignments of God. Are we treating దేవుడు ఇచ్చిన ప్రతి ఒక్క పనిని మనకి ఇచ్చిన ప్రతి ఒక్క పని దేవుడిచ్చే పనిలాగా మనం చేస్తున్నామా? అది మనం. Are we treating all the what we do in our daily lives, in our offices, in our colleges, are we treating them as assignments of God? దేవుడు ఇచ్చిన ఎందుకు? బికాస్ గాడ్ ఈస్ అసెసింగ్ us through this process. ఇట్లాంటి ప్రాసెస్ అసెస్ చేసి దేవుడు మనం అరే ఈయనకి ఇది ఇద్దాం అనుకుంటే లోపల నువ్వు నాశనం చేసుకుంటావు, బికాస్ యూ నాట్ ట్రీటింగ్ దెమ్. అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో, అట్లాంటి స్థలంలో ఎవరైతే నమ్మకం ఉండడో, యోసేపు నమ్మకం ఉన్నాడు. అందుకే యోసేపు అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇచ్చింది దేవుడు. మనం కూడా ఎక్కడ నమ్మకం అక్కడ నమ్మకం ఉండాలి. మనం అక్కడ నమ్మకం లేకుండా దేవుడి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయదు మనం. ఎందుకు? బికాస్ ఇఫ్ యు ఆర్ నాట్ అకౌంటబుల్, యు ఆర్ నాట్ టేకింగ్ దోస్ స్మాల్ టాస్క్. దేవుడి చిన్న చిన్న పనులుగా సీరియస్గా దేవుని పనులుగా చేయకుంటే పెద్ద సేపు ట్రీట్ చేస్తాం. మూడోది ఏంటిది? అక్నాలజింగ్ గాడ్, అట్రిబ్యూటింగ్. మన జీవితాలు మన ఊపిరి ఉందని దేవుడు మనల్ని. ఇట్స్ గాడ్ హూ క్రియేటెడ్ us, గాడ్ హూ గేవ్ బ్రెత్ ఇన్ అవర్ లైఫ్స్. యోసేపు తన అనుభవం మీద ఆధారపడకుండా ఎవరి మీద ఆధారపడు? దేవుడి మీద ఆధారపడాడు. That's the reason he survived and he became a reason for survival of many people. అన్య జనానికి, ఆయన జనానికి survival reason అయింది. Now the question is, when we come to his table, we need to remember all these things. First, am I accountable to God? Am I taking accountability to God seriously? Second, am I taking all the tasks? దేవుడు ఇచ్చిన పనులన్నింటినీ am I taking them as assignments of God? Third, am I acknowledging God? అంటే దేవుని ఉన్న ప్రతి ఒక్క ఏరియాలో దేవుణ్ణి గణపరుస్తున్నానా, ఆయనని జ్ఞాపకం చేసుకుంటున్నాను. Am I acknowledging God in every area and aspect? First and priority is God, or is it that I am banking on my experience? In all this, no one will remember, but God remembered Joseph. As we examine మన దేవుని వాక్యంలో, వాక్య వెలుగులో మనం పరీక్షించుకోవాలి.
అందుకే ఏమన్నా జ్ఞాపకం చేసుకోమని ఇవన్నీ మన దేవుడు మనకు వాక్యంతో మాట్లాడేందుకు మనం మర్చిపోయారో అని తెలిసి మనం జ్ఞాపకం చేసుకున్నాడు ప్రతి వారం. సో దట్ వీ విల్ నాట్ ఫర్గెట్ గాడ్, బికాస్ హీ నోస్ దట్ వీ విల్ ఫర్గెట్. అందుకే మనం వర్షిప్ ఇన్ని సోర్సెస్ ఇచ్చిండు దేవుడు, సో దట్ వీ విల్ బి రిమెంబరింగ్ హిమ్ అండ్ వీ విల్ కంటిన్యూ టు స్టే స్ట్రాంగ్ ఇన్ హిమ్. సో దేవుడు వాక్యం జ్ఞాపకం చేసే రీతిగా ఆయన బలలో పాల్గొన్నప్పుడు వాక్య వెలుగులో పరిశీలించుకున్నాం. అండ్ రిమెంబరింగ్ ఇఫ్ వీఆర్ కైండ్ ఆఫ్ అలైన్ అంటే టు వాట్ వీ హ్యావ్ హర్డ్, వాట్ అలైన్ టు గాడ్స్ వర్డ్ ఆర్ నాట్. That is what our aim is, and we need to examine ourselves and myself at this time. May the Lord help us.